నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఎమోషనల్ మూమెంట్‌తో నా సీమంతం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మేము సీమంతంని సెవెంత్ మంత్‌లోనే చేద్దాం అనుకున్నాం. చాలా ఎక్సైటెడ్‌గా ప్రిపరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ అప్పుడే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వి లాస్ట్ అవర్ మావయ్య. ప్రెగ్నెన్సీలో మాకు జరిగిన వన్ ఆఫ్ ద సాడెస్ట్ థింగ్ అంటే అదే. నేను కన్సీవ్ అని తెలిసినప్పటి నుంచి మావయ్య చాలా హ్యాపీగా ఉండేవారు. బట్ బేబీని చూడకుండానే హి లెఫ్ట్ అస్. ఆ టైంలో అందరూ మెంటల్లీ డిస్టర్బ్ ఉండే. అసలు ఫంక్షన్ చేయాలా? వద్దా? అని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. కొన్ని రోజులు ఏమీ అర్థం కాలే. మళ్ళీ ఐవర్‌ని అడిగితే చేయొచ్చు అని జెప్పారు. సో, మాకు ఇంటి దగ్గర చాలా స్పేస్ ఉంది. కాబట్టి ఫంక్షన్ ఇంటి దగ్గర ప్లాన్ జేశాము. హానెస్ట్‌లీ చెప్పాలంటే సీమంతం ప్లేస్ ఉండి ఇంటి దగ్గర చేస్తేనే ఆ వైబ్ వేరే లెవెల్ ఉంటుంది. సీమంతం ప్రీవియస్ డే నుండినే ఫుల్ ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. డెకరేషన్స్ వాళ్ళు కూడా ఈవినింగే వచ్చేసారు. అంతా సెటప్ చేయడానికి. డెకరేషన్ కూడా నేనెలా చెప్పానో సేమ్ అలానే వచ్చింది. చాలా బాగా టర్నౌట్ అయితే అయింది గైస్ డెకరేషన్. నాకైతే చాలా నచ్చింది. కిషోరు, అత్తయ్య వాళ్ళందరూ కలిసి రిటర్న్ గిఫ్ట్స్‌కి ప్యాక్ చేస్తున్నారు. ఒకరు కవర్స్ అరేంజ్ చేస్తూ, ఇంకొకరు స్వీట్స్ పెట్టేస్తూ. ఇంట్లో ఫుల్ హడావిడి. రిలేటివ్స్ అందరూ ప్రీవియస్ డేనే వచ్చేసారు. ఇల్లంతా ఫుల్ బిజీ బిజీ అయిపోయింది. అండ్ గైస్ ఫంక్షన్ డే రోజు నాకు నా మేకప్ అస్సలు నచ్చలేదు. కొంచెం గ్లోయీ లుక్ చేయండి అంటే ఫుల్ మ్యాట్ ఫినిషింగ్ చేశారు. ఫస్టే నాకు మ్యాట్ ఫినిషింగ్ అంటే నచ్చదు. కెమెరాలో కనిపించాక ఓకే అనిపించింది కానీ డైరెక్ట్‌గా చూస్తే నాకు అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. కానీ సరే ఆ డేలో మెమోరీస్ ఇంపార్టెంట్ అని లైట్ తీసుకున్నా. అండ్ ఫైనల్లీ ఇంటి దగ్గర అయినా సీమంతం చాలా గ్రాండ్‌గా, బ్యూటిఫుల్‌గా జరిగింది. అందరూ బ్లెస్ చేశారు. ఫుల్ పాజిటివ్ వైబ్స్‌తో ఫంక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ హైలైట్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చామో చూపిస్తా. సో స్టే ట్యూన్డ్ గైస్.